ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు. తిన్నారా? లేదు బ్రదర్, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్న మీ వాక్యం విని మీతో పాటు ఆమెనని మేము తినడానికి వెళ్దాం అని సిద్ధపడి ఉన్నారా? ఈ వాక్యం ఈరోజు మీ కొరకే. ప్రార్థనతో మనం ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవుడివి తండ్రి, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృప, మీ కనికరమే ప్రభువా. ఏమి చెల్లించినా మీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేము తండ్రి. మా కొరకు మీరు ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసిన గొప్ప దేవుడి. మా జీవితాల్లో ప్రభువా ఎండిపోయిన జీవితాలని, ఆరిపోయే జీవితాలని ప్రభువా చిగురించే దేవుడి మీరు ఒక్కరే. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మీరు లేవనెత్తి ప్రభువా మా జీవితాల్లో నాకు ఆశని, ఒక నిరీక్షణని దయచేసినందుకు ఎంతో వందనాలు. యేసు అనుచర పరిచర్యకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా దయా భాస్కర్ గారు ప్రభువా, విజయ్ కుమార్ గారు, విమల కుమార్ గారు ప్రభువా వారి ఉద్యోగాలు, వివాహాల కొరకై, సునీల్ కుమార్ గారు, కెజా గారు సొంత గృహం కొరకై ప్రభువా, రోహిత్ శ్యామ్ వివాహం కొరకై, జిఎస్ ప్రేమ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఉద్యోగం కొరకే ప్రభువా, ప్రేమ్ కుమార్ గారికి ఉద్యోగం కొరకై, అదేవిధంగా నిర్మల గారు ప్రభువా వారి కుటుంబం కొరకై, జయమ్మ గారి కుటుంబం కొరకే, జెస్సికా గారు ప్రభువా వారి గురించి వారి కుటుంబం కొరకే, రాజు గారు ప్రభువా వారి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రభువా తల్లి లాంటి శాంత పరదేశి ఆంటీ గారు, ప్రమీల ఆంటీ గారు, శ్రీలక్ష్మి ఆంటీ గారు కొరకే ప్రభువా, సువత్సల గారి కొరకే, రాధా గారి కొరకే, ప్రభాకర్ అంకుల్ ప్రసన్న ఆంటీ గారి కొరకే, కౌశల్యమ్మ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. శారన్ ఆంటీ కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు తప్ప మాకు దిక్కులేరు తండ్రి, మీరున్నారు అనే ఒక నమ్మకంతో మేము జీవిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ ప్రభువా, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడివి తండ్రి, మా తోడుండే దేవుడివి తండ్రి. మనుషులు మా తోడు ఉంటారని ప్రమాణము వాగ్దానం చేసిన వారు వదిలేస్తారేమో కానీ మీరు మమ్మల్ని వదిలే దేవుడు కాదు. భూ సంబంధమైన వాటిలపై మేము మనసు పెట్టుకొని ఆత్మ సంబంధమైన దేవుడు నుంచి మేము దూరం అవుతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. కానీ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ సాగర్ గారు మరియు విజయ్ కుమారి గారు ప్రభువా, వారు మువ్వ తణుకు వాస్తవ్యులు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించారు. అనేకులు ఈ రక్షణ సువార్త ద్వారా, ఈ ఆత్మీయ సత్యం ద్వారా రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు ప్రభువా మీరు తోడై ఉన్నారు అనే సత్యాన్ని వారు తెలుసుకొని భూ సంబంధమైన వాటిపై కాకుండా ఆత్మ సంబంధమైన వాటిపై ప్రభువా వారు నమ్మకము, నిరీక్షణ కలిగి ఉన్నారు. వారి సత్యాన్ని తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈ సత్యం తెలుసుకోవాలని వారి పెద్ద కుమారుడు భానుప్రకాష్ వర్మ బర్త్డే సందర్భంగా ఈ సహాయం చేశారు. బర్త్డే అనగానే ప్రభువా గిఫ్ట్లు ఇవ్వాలి, పార్టీలు, సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ ప్రభువా వారి కుమారుడు భానుప్రకాష్ వర్మ బర్త్డే సందర్భంగా ఈరోజు రక్షణ సువార్త విని ఒక్క ఆత్మైన రక్షణ పొందాలని కలిగించిన గొప్ప తలంపును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా విజయ్ సాగర్ గారికి, విజయ్ కుమారి గారికి మంచి ఆరోగ్యం కొరకై, బర్త్డే జరుపుకున్న భానుప్రకాష్ వర్మకి లోతైన రక్షణానుభవం కొరకై, బలమైన ఆత్మీయ జీవితం కొరకై ప్రభువా, అదేవిధంగా రెండో కుమారుడు ప్రభువా మహిపాల్ వర్మ కొరకై, ఆ బిడ్డ యొక్క చదువుల కొరకై, ఇద్దరు బిడ్డలు ప్రభువా మీకు సజీవ సాక్షులుగా వారిని నిలబెట్టమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి యేసు అనుచరుల పరిచర్య మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి ప్రభు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, ఆజ్ఞ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి. కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రభువా సూక్తి నిజంగా పశ్చాత్తాపపడే వ్యక్తి తన సొంత పశ్చాత్తాపంతో ఎన్నటికీ సంతృప్తి చెందడని గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దట్ ద మ్యాన్ హూ ట్రూలీ రిపెంట్స్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ ఓన్ రిపెంటెన్స్. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రభువా అనుదినం పశ్చాత్తాప పొంది ఈ భూ సంబంధమైన వాటిపై దేనిపై మేము మనసు పెట్టకుండా, ప్రాముఖ్యంగా యవన బిడ్డలు భానుప్రకాష్ వర్మ, మహిపాల్ వర్మ పెట్టకుండా మీకు సజీవ సాక్షులుగా వీరు నిలబడాలని మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాదు, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి యేసు అనుచరుల పరిచర్యగా ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం మేము ఎవరి కొరకైతే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామో వారి జీవితాలు ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మరొకసారి ప్రభువా విజయ్ సాగర్ గారిని, విజయ్ కుమారి గారిని, వారి ఇద్దరు కుమారులు ప్రభువా భానుప్రకాష్ వర్మ, మహిపాల్ వర్మని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని ప్రభువా
ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతోని ఈ వాక్యం విని ప్రభువా వారి జీవితాలను మీరు కదిలింప చేయమని, బోధించబోతున్న నాతో మాట్లాడండి, వినబోతున్న బిడ్డలను మీరు సిద్ధపరిచి నడిపించి బలపరిచి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనం విస్తరించాలి, మనం ఆశీర్వదింపబడాలి, మన జీవితాలు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనందరి జీవితాల్లో ఒక ఆలోచన, ఒక ఆశ మన జీవితాల్లో ఉంటుంది. కానీ మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, లేకపోతే గతంలో చేసిన తప్పులను బట్టి మనం అక్కడే కూరుకుపోయి ఉన్నామేమో. ఒక క్విక్ శాండ్లో లేకపోతే ఒక బురదలో ఏ విధంగా ఉండిపోతామో, ముందుకు వెళ్ళలేక వెనుకకు వెళ్ళలేక ఆ విధంగానే ఉండిపోతామో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. ఈ దృశ్యాన్ని చూడండి. ఒక నత్త, ఒక స్నేల్ ఏ విధంగా ఒక బ్లేడ్ మీద ఉండిపోయిందో ఆ విధంగానే మనం కూడా ఈరోజు పరిస్థితుల్లో ఉన్నామేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, వెనుకకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, మన జీవితాల్లో అక్కడే నిలబడిపోలేని పరిస్థితుల్లో ఉన్నా, మనుషులతోనైనా, సంబంధాలైనా, స్నేహాలైనా, మనకు ఉన్న అలవాట్లైనా, ఆలోచనైనా ఏదున్నా దేవుడిపై ఆధారపడితే దేవుడు మన జీవితాన్ని విస్తరించే దేవుడు. హీ క్యాన్ ఎక్స్పాండ్ అవర్ థింకింగ్, హీ క్యాన్ ఎక్స్పాండ్ అవర్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్ అనేది మన జీవితాల్లో ఆలోచించాలి. కానీ మనిషి చేసే తప్పు ఏంటిది అని అనగా, గతంలో చేసిన తప్పులు, యవ్వనంలో చేసిన తప్పుడు, లేకపోతే అన్న మాటలను బట్టి ఆ గిల్ట్ ఫీలింగ్లో, ఆ అపరాధ భావంలో ఉండిపోయే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది జీవించడాన్ని బట్టి మన జీవితాల్లో ముందుకి ఎదగలేకపోతున్నాం. దేవుడి యొక్క వాగ్దానం మన జీవితాల్లో ఉన్నా అది మనం స్వతంత్రించుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక ర్యాబిట్కి ఏం చేస్తున్నారంటే క్యారెట్ పెడుతున్నాడు. క్యారెట్ పెట్టి 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 ఏం చేస్తున్నాడంటే ఆ ర్యాబిట్ని డైవర్ట్ చేసేసి ఆ ర్యాబిట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది, మనం ఆలోచించవలసింది, సాతానుడి యొక్క పన్నాగం కూడా అదే ఉంటుంది. మన జీవితాల్లో ఎప్పుడైతే మనల్ని డైవర్ట్ చేసేస్తాడో, మన జీవితాలు ఇంకా వేస్ట్, ఇది మనం జరగలేదు, ఇది మనం చేయలేము, ఈ మిస్టేక్స్ బట్టి మనం ఇది తప్పైపోయింది, మనం క్షమింపబడము, లేకపోతే క్షమించరు ఎవరు కూడా, మనల్ని ప్రేమించరు ఎవరు కూడా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో తీసుకొని రావడాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని సాతానుడు దొంగలిస్తున్నాడు. హీఈస్ మేకింగ్ అస్ బిజీ ఇన్ ద నెగిటివ్ థింగ్స్. నిరీక్షణ లేని దాంట్లో, అవిశ్వాసమైన జీవితాల్లో మనల్ని బిజీగా చేసేసి మన జీవితాల్లో విశ్వాసంతో కూడిన ఆనందాన్ని సాతానుడు దొంగలిస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి పరిస్థితులు మీరు కానీ నేను కానీ ఉంటే మనల్ని కాపాడే దేవుడు, ఏ ఆయుధం మన జీవితంలో వర్ధిల్లకుండా ఎలాంటి ఊబిలో నుంచైనా మనల్ని బయటకి తేగలిగిన దేవుడు, మునిగిపోయే సంబంధాలు, మునిగిపోయే జీవితాలని బయటకి లాగలిగిన దేవుడు, కూలిపోయిన జీవితాలను తిరిగి కట్టగలిగిన దేవుడు యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉన్నారు అనేది మరి మనవకండి. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబం, మన ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబానికి మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియజేయండి. మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా గత 25 సంవత్సరాలుగా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు అనేక కార్యాలు చేస్తున్నారు. కానీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెల్లునుగాక. ఆ గొప్ప కార్యం మీ జీవితాల్లో దేవుడు చేసి, ఈ దృశ్యంలో ఉన్నట్టుగానే మీరు పరిస్థితుల్లో ఉంటే చింతించకండి. ముందుకు వెళ్ళిన గాయమే, వెనుకకు వెళ్ళిన గాయమే, నిలబడ్డా కూడా గాయమే అనే పరిస్థితుల్లో ఉంటే గాయం చేయువాడాయనే, గాయం మాన్పువాడాయనే. ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని బయటకు తెచ్చి నిండుగా మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. యెషయా గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే 53వ అధ్యాయాన్ని ధ్యానించాం, 54వ అధ్యాయాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు 54వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా మనం దాంట్లో ఉన్న లోతైన మర్మాల గురించి మనం తెలుసుకుందాం. 53వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే యేసు ప్రభువారి యొక్క క్రూసిఫిక్షన్ కదా, మరణం గురించి అక్కడ రాయబడింది. ఏ విధంగా ఆయన బలియాగంగా అర్పింపబడతారు అనేది ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. కానీ 54వ అధ్యాయానికి వచ్చే వరకు మీరు గమనించండి, అక్కడ ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఎంతో నరకయాతనని అనుభవించిన యేసయ్య ఏ విధంగా నరకయాతన అనుభవిస్తారు, ఏ విధంగా అక్కడ జరుగుతాయి అనేది అంతా 53వ అధ్యాయంలో రాసినప్పుడు
54 అధ్యాయానికి వచ్చే వరకు మీరు గమనిస్తే సింగ్ అనే మాట రాయబడింది, అనగా పాటపాడుడి అనే మాట అక్కడ రాయబడటం మనం గమనించగలుగుతాం. నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి శ్రమ తరువాత దేవుడు మన జీవితాల్లో ఆనందకరమైన ఒక పరిస్థితిని తీసుకొని వస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ గాయాల దగ్గర, ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ బాధల దగ్గరే మనం ఆగిపోయి దాని తరువాత దేన్నైనా మార్చగలిగిన దేవుడు, ఎలాంటి మనుషులనైనా, మనస్తత్వాలైన, జీవితాలనైనా మార్చగలిగిన దేవుడు మన జీవితాల్లో ఒక ఆనందకరమైన పరిస్థితులను తీసుకొని వస్తారనే నిరీక్షణ, విశ్వాసం లేకుండా మనం బ్రతుకుతున్నామేమో అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఈరోజు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఈ మొదటి 2 వచనాలను మనం ఒకసారి గమనిస్తే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, జయకీర్తన పాడము, జయకీర్తన ఎత్తుము అనే మాట అక్కడ రాయబడింది. ప్రసవ వేదన తెలియనిదానా, పిల్లలని కననిదానా అనే మాట ఇక్కడ రాయబడటం మనము గమనించగలుగుతాం. ఎస్, మన జీవితాల్లో మనము చూసే దృష్టి, నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు, మన కుటుంబ పరిస్థితులు కానీ, మన వైవాహిక జీవితాల్లో ఉన్న పరిస్థితులు కానీ, మన విశ్వాస జీవితంలో కానీ, మన కెరియర్స్ విషయంలో, చదువుల విషయంలో మనము చూసే దృష్టి ఒకలాగుంటే దేవుడు చూసే దృష్టి ఇంకొకలాగుంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి కదా. చాలామంది జీవితాల్లో వాక్యం వినేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ మన జీవితాల్లో నిద్ర వస్తుంది. చాలామంది జీవితాలు నేను చూశాను, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు, వాక్యం వినేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు, చదువుకునేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు. కానీ ఒక్కడు మీరు గ్రహించండి, ఇది జీవం కలిగిన వాక్యం, మన జీవితాలను మార్చగలిగిన వాక్యం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు వండుకుంటామో, జీవితం నేర్పించే పాఠములో మన జీవితాల్లో నిద్రే మాయమైపోయే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము చూసే దృష్టి వేరేలాగుంటుంది, దేవుడు చూసే దృష్టి వేరేలాగుంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కూలిపోయిన వాటిని, నశించిపోయిన వాటిని పునరుద్ధరించి తిరిగి కట్టగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనము గ్రహించాలి. ఈ మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, కొద్దిమంది అక్కడున్న ప్రజలు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నారు, దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ అక్కడున్న పరిస్థితులు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, అక్కడ వారు బందీలు అవ్వడం, అక్కడ వారు బానిసలుగా అవ్వడం, అక్కడ వారిని తీసుకొని వెళ్ళిపోవడం ఇశ్రాయేల్ దేశం నుంచి కారణము అక్కడున్న బిడ్డల యొక్క అవిశ్వాసాన్ని బట్టి అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైతే వారి జీవితాల్లో ఆ డిసొబీడియన్స్ వచ్చిందో, ఎప్పుడైతే అక్కడ వారు అన్ఫేత్ఫుల్గా ఉన్నారో, అలాంటి పరిస్థితుల్లో వారు బందీలుగా అయ్యారు, బానిసలుగా అయ్యారు, వారు తీసుకొని వెళ్ళబడ్డారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు ఒక్కసారి మన జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే, ఎప్పుడైతే అక్కడ అంత బాధాకరమైన పరిస్థితి 53వ అధ్యాయంలో వచ్చింది, 54వ అధ్యాయంలోకి వచ్చేవారు దేవుడు జయకీర్తన పాడుము అనే మాట అంటున్నప్పుడు, మన జీవితాలు ఎక్కడ మనం డిసొబీడియంట్గా ఉన్నాం, ఎక్కడ మనం అన్ఫేత్ఫుల్గా ఉన్నాము అనేది ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈరోజు మన జీవితాలు ఫలించని జీవితం, మన జీవితాలు ఏ ఫలాలు లేని జీవితం, మన జీవితాలు ఏ రిజల్ట్ లేని జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట, జయకీర్తన ఎత్తుము, నువ్వు ఫలించే. యు మైట్ బి ఎ బ్యారన్ ఉమెన్. నీ జీవితంలో గర్వఫలం లేని జీవితాన్ని, ఒక సక్సెస్ లేని జీవితాన్ని, ఎప్పుడు ఫెయిల్యూర్ చేసే జీవితాన్ని నువ్వు చూస్తున్నప్పటికీ, ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా కాదు అనే ఆలోచనలు నీ జీవితాల్లో ఉన్నప్పటికీ, దాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు, మన దేవుడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో అలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తున్నాము. అందుకే 2వ వచనంలో దేవుడు అన్న మాట ఏంటిదనగా, ఈ 54వ అధ్యాయంలో నేను 3 పాయింట్లు చెప్తాను. ఈ 3 పాయింట్లు ఎంతో బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్లో మొట్టమొదటి పాయింట్, ద గాడ్ ఈస్ సేయింగ్ టు ఎక్స్పాండ్, అనగా ఎన్లార్జ్ అనే మాట. మనం విస్తరించాలి, మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనము బలపడాలి, ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఎదగాలి. మన జీవితాల్లో శారీరక అంటే శరీరపరంగా కాదు, ఈ భూ సంబంధంగా మనం ఎదగాలి, మనం ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అనేది దేవాతి దేవుడు మన జీవితాల్లో కోరుకునేది. కాబట్టి ఎలాంటి పరిస్థితులున్నా గాడ్ ఈస్ టెలింగ్, లుక్ అన్ టు మీ, నువ్వు నా వైపు చూడు, నీ జీవితాన్ని రిజరెక్ట్ చేసి రీబిల్డ్ చేసే దేవుడిని నేనున్నాను, నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు నేనున్నాను, పడిపోయిన సంబంధాలని, కూలిపోయిన సంబంధాలను తిరిగి కట్టగలిగిన దేవుడు ఉన్నాను. నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఎక్స్పాండ్ కావాలి, నువ్వు ఎదగాలి, నీ జీవితాలు, నీ ప్రేమ బలపడాలి, మీ మధ్య ఉన్న ఐక్యత బలపడాలి అనేది దేవుడు కోరుకునే దేవుడు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. అందుకే ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే సారా గారి గురించి సంబోధించబడింది. ఎస్, గొడ్రాలుగా ఉంది, ఫలించరాని జీవితం ఉంది, వయసు పెరిగిపోయింది, అంతున్న
ఒక దేశం తన నుంచి వచ్చేటట్టు దేవుడు ఆశీర్వదించారు. మీ జీవితాల్లో కూడా దేవుడు అంత గొప్ప కార్యము చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీరు 2వ వచనంలో గమనిస్తే వి నీడ్ టు ఎక్స్పాండ్. మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. మన జీవితాలు శారీరకంగా ఆశీర్వదింపబడే విధంగా మనం ఎదగాలి. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్. మన జీవితాలు మనల్ని మనం ఒక సరిహద్దులు వేసేసుకొని దాంట్లో నుండిపోయి ఇదే నా జీవితం ఈ విధంగానే ఉంటుంది అనే విధంగా మనం జీవించకూడదు. నాకు వాక్యము ఇన్ని బుక్కులు ఉన్నాయని తెలుసు, ఇంత తెలుసు అనే విధంగా కాకుండా దేవుడితో సంబంధంలో మనం బలపడాలి. దేవుడితో సంబంధం కలిగిన దాంట్లో మనం ఎదగాలి. ఆధ్యాత్మిక ఆలోచనలలో మనం ఎదగాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి. చాలామంది జీవితాల్లో నేను గమనించినప్పుడు దే లిమిట్. నాకు ఇంతే తెలుసు, నాకు ఇంతే ఆలోచన, నేను ఇంక ఎదగను, లేకపోతే నాకు ఇంత తాను నేను ఉంటాను అనే విధంగా ఉంటారు. నో. ఇప్పుడు సారా గారు కానీ అలా ఆలోచించుంటే ఈరోజు పరిస్థితులు ఏ విధంగా అయిపోయిందనండి, నా బ్రతిక అయిపోయింది, నేను ఇంతే ఇంకా అయిపోయిందిలే అనే విధంగా ఆ వయసులో కూడా నమ్మకాన్ని చూపెట్టారు, ఆ వయసులో కూడా విధేయతను చూపెట్టారు. ఒక దేశం వచ్చేటట్టు జరిగింది. ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించాలి. ఇక్కడ అందుకే ఈ 3వ వచనంలో మీరు గమనిస్తే దేవుడు ఒక వాగ్దానం చేస్తారు. ఎక్స్పాండ్, ఎన్లార్జ్ అనే విధంగా మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట ఇంత బలంగా రాయబడిందంటే ఉదయకాలంలో వారిని అగ్నిస్తంభంలో, రాత్రి కాలంలో మేఘస్తంభం వల్ల ఉండి దేవుడు వారిని నడిపించి ఇంత అద్భుతాలు చేసి ఇంతగా కాచి కాపాడే అవకాశాలు ఇచ్చి అన్నీ చేసి వారు నడిపించారు. వారు ఎన్ని ఎకరాలు తీసుకున్నారో తెలుసా? 3061 ఎకరాలు. అంతే. 3061 ఏకర్సే. 30,609 ఎకరాలు బదులుగా వారు తీసుకుంది 3061 ఎకరమే. అనగా నీ నా జీవితాల్లో వారు ఏం చేశారంటే అక్కడున్న దేశస్తులు అవన్నీ ఆక్యుపై చేసుకుంటే వారు లిమిట్ చేసేసారు. ఒక్కడికే వారు ఆగిపోయారు. కానీ దేవుడు ఈ అధ్యాయం ద్వారా వారికి ఇస్తున్న వాగ్దానం, యూ నీడ్ టు ఎక్స్పాండ్. నీ ఆలోచన విధానంలో నువ్వు ఎదగాలి, నీ ఆధ్యాత్మికంగా జీవితంలో నువ్వు ఎదగాలి, నీ కుటుంబంలో ప్రేమ విషయంలో ఎదగాలి, నీ కుటుంబ ఐక్యత విషయంలో నువ్వు ఎదగాలి. ఈ సమాజంలో నువ్వు క్రీస్తు బిడ్డగా నీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. కానీ క్రైస్తవులుగా మనం చిన్న చిన్న ఆటలలోనే ఆలోచనలో ఉండిపోయి వాడు అన్నాడు కాబట్టి వాడికి సమాధానం ఇవ్వాలి, వీడన్నాడు కాబట్టి వీడికి సమాధానం ఇవ్వాలి అనే దాంట్లో లిమిట్ అయిపోయి ఉన్నాము. కానీ ఇంకా ఎంత పరిచర్య చేయాల్సింది, ఇంకా ఎన్ని ఆత్మలను మనం రక్షించవలసింది, ఇంకా అనేక కుటుంబాలను మనం తాకవలసిన అవసరం ఉంది అనేది మనం ఆలోచిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అందుకే గాడ్ ఈస్ టెలింగ్ అస్ ఎక్స్పాండ్. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, సాతానుడు బిజీ చేసేస్తుంటాడు. ఈ వీడియోలో చెప్పాను కదా, ఈ ర్యాబిట్ని అక్కడ వాడు తినిపించి బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా డైవర్ట్ చేసేసి మనల్ని కూడా బిజీ చేసేసి మన ఆలోచన విధానము అవిశ్వాసంతో ఉన్న ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలలో మనల్ని మనం లిమిట్ చేసుకోవడం ఉంటాన్ని దాంట్లో బిజీ మనల్ని చేసేసి కోపాలు పగళ్ళలో బిజీ చేసేసి మనం ఎదగవలసింది మనలో దేవుడిచ్చిన కేపబిలిటీని మనం ఆలోచించాం. అక్కడ మీరు గమనిస్తే వాగ్దానపు దేశంలో 30,000 ఎకరాలలో 3,000 ఎకరాలు తీసుకున్నారంటే మిగతావన్నీ వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించారు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా మీరు గమనించండి, మనది కాని దాంట్లో మనం తలదూర్చడం, మనది కాని దానిని మనం కావాలనుకోవడం, మన జీవితాల అలాంటి వాటిలలో మనం జోక్యాన్ని చేసుకోవడాన్ని బట్టి ఈరోజు మన జీవితాలు కూడా లిమిట్ అయిపోతున్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో వారు సరిహద్దులలో ఉండకుండా వారి ప్రవర్తనలు, వారి మాటలు, వారి జీవితాలు సరిహద్దులు దాటిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చాలామంది కుటుంబ జీవితాల్లో ఎవరైతే ఒక సరిహద్దులో ఉండాలి, వైవాహిక జీవితాల్లో మాటల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, సలహాల విషయం, ఆ సరిహద్దులు దాటడాన్ని బట్టి ఈరోజు చాలామంది కష్టాలు పడుతున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మనం కానీ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో గమనిస్తే దేవుడు మనల్ని ముందుకు వెళ్ళమంటారు. ఈ ముందుకు వెళ్ళడంలో మనం చేయవలసింది ఏంటిది అనగా, ఎప్పుడు కూడా వెనకకి తిరిగి చూడకూడదు. మన జీవితాల్లో ఒక మనిషికి ఉన్న ఒక గొప్ప లోపం ఏంటిది అనగా, తప్పు చేసిన వాటిలోనే అక్కడ ఆగిపోతుంటాడు. ఆగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రయత్నము చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి అనే జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఉంటాం. ఈరోజు చాలామంది యవన బిడ్డలు ప్రాముఖ్యంగా ఆ పాత జ్ఞాపకాలలో ఉండిపోయి, లేకపోతే ఆ పాత స్నేహాలలోనే స్టక్ అయిపోయి, వివాహాలు చేసుకున్నా కూడా ఆ వ్యక్తులని, ఆ స్త్రీని, ఆ పురుషుడిని వివాహం చేసుకున్న వారిలో వెతకడము, ఇలాంటివి చేయడాన్ని బట్టి మన జీవితాల్లో మనం ఎదగట్లేదేమో.
మన జీవితాల్లో మన స్వభావాన్ని మనం పెంచుకోవట్లేదు. మన జీవితాల్లో ఏ స్వభావాలతోనైతే దేవుడు మనం సృష్టించారో ఆ స్వభావాలు రాకుండా మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మనం ఎదగట్లేదేమో ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే వెనుక వాటితోనే ఉండిపోతామో, వాటిలోనే మనం ఆగిపోతామో, మనం లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో మనం గమనిస్తే ఎంత నష్టం జరుగుతుందో అనేది మనం ఆలోచించాలి. మనం దేవుని సొత్తు, ఆయన మనల్ని విమోచించిన దేవుడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో గమనిస్తే ఆయన ప్రాణాన్ని త్యాగము చేసి మనల్ని విమోచించిన దేవుడు. 54వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే మీరు జయకీర్తన పాడండి అని చెప్తున్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను అంటున్న మాట, వాగ్దానం ఇస్తూ అంటున్న మాట, నువ్వు ముందుకు సాగు, నువ్వు పాత వాటిలపై ఆగిపోకు, నీ జీవితంలో ముందుకు సాగు, నువ్వు ఎన్నడూ కూడా భయపడకు ముందుకు సాగడంలో. ఎందుకనగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డట్టు, భయపడకుడి, నేను నీ తోడై ఉన్నాను. ఆ దేవుడు ఈరోజు నీ తోడై ఉన్నారు. నువ్వు ముందుకు వెళ్ళడంలో ఆ పాత జ్ఞాపకాలతోనే ఉండిపోయి ఇంకా ఎదగాని పరిస్థితుల్లో ఉంటే ఈ 54వ అధ్యాయం ద్వారా దేవుడు అంటున్నమాట, యు నీడ్ టు ఎక్స్పాండ్, డోంట్ గెట్ స్టక్ ఇన్ దట్ లైఫ్. నువ్వు అక్కడే ఆగిపోకు, నిన్ను నువ్వు లిమిట్ చేసుకోకు. వేరే వారు ఆ సరిహద్దులు దాటి నీ జీవితంలో జోక్యం చేసుకుంటుంటే నువ్వు వాటిని తొలగించి, ఆ నెగిటివ్ ఆలోచనలు కానీ, ఆ అనుమానాలు, అసూయలు ఎవరైతే అవన్నిటిని తొలగించి నీ జీవితాల్లో ముందుకు ఎదగాలి అని చెప్తున్న దేవుడు. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, దాని తర్వాత జయకీర్తన పాడే పరిస్థితులు తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ముందుకు కొనసాగు అంటున్న మాట. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా విజ్ఞాపన, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుని, మీ శ్రేయోభిలాషిని, మీ తోటి విశ్వాసిని, నా విజ్ఞాపన, మిమ్మల్ని మీరు శ్రమలలో, కష్టాలు, బాధలు అనే దాంట్లో మీరు ఉండిపోకండి. ఆడు సాతానుడి యొక్క వల, మీ జీవితాల్లో దేవుడు తీసుకొచ్చే ఆశీర్వాదాన్ని, మీ జీవితాల్లో దేవుడు తీసుకొచ్చే ఆనందాన్ని, మీ జీవితాల్లో దేవుడు మీ జీవితాల పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళికని చూడనివ్వకుండా వాడు మిమ్మల్ని వీటిలో బిజీ చేస్తాడు. బ్రదర్, జయకీర్తన పాడే పరిస్థితులు మా జీవితాల్లో లేవు బ్రదర్. ఫలించని జీవితం, ఫలించని వైవాహిక జీవితం, ఫలము లేని జీవితాలు మేము జీవిస్తున్నాం బ్రదర్. ఎంత ప్రయత్నించినా మా జీవితాల్లో ఏది కూడా మా జీవితాల్లో జరగట్లేదనే పరిస్థితులు, ఆలోచనలు మీ జీవితాల్లో ఉండొచ్చు. కానీ సారా గారిని ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశం బయటకి రావడానికి ఒక స్త్రీ 75 సంవత్సరాల వయసులో, ఒక దేశం ఒక గొడ్రాలుగా పిలువబడిన స్త్రీ అన్ని సంవత్సరాలలో 75 సంవత్సరాల వయసులో దేవుని పిలుపునందుకున్న అబ్రహాం గారు, వారి భార్య సారా గారి జీవితంలో ఒక దేశం బయటకు వచ్చి కేవలం వారు విశ్వసించారు, వారు విధేయత చూపెట్టారు. ఈరోజు నీ నా జీవితాలు ఎందుకు ఫలము లేని జీవితం, ఎందుకు వారు అక్కడ బందీలుగా అయ్యారు, ఎందుకు వారు బానిసలుగా అయ్యారు? వారి జీవితాల అవిధేయత. ఈరోజు ఎందుకు మనం అవే పాత జ్ఞాపకాలలో, ఆ పాత తప్పుల్లోనే, ఆ అపరాధ భావంలోనే మనం ఇంకా బ్రతుకుతున్నాం? మనం అక్కడే ఆగిపోయాం కాబట్టి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 53వ అధ్యాయంలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని విమోచించి మనం ఆయన సొత్తుగా ఉన్నవారు. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచన పరంగా వెనకకి తిరిగి చూడకండి, ముందుకి కొనసాగండి. సాతానుడు వల నుంచి మీరు బయటకు రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఈ దినం నీది. రేపు నీది ఉందో కాదో మనకు తెలియదు. మన అహ్మదాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో మీరు గమనిస్తే కొంతమంది లేట్ వచ్చారు, కొంతమంది లేట్ రావడాన్ని బట్టి వారికి అనుమతి దొరకలేదు, కొంతమంది ట్రాఫిక్ జామ్లో ఉండిపోయారు, కానీ వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈరోజు నీ నా జీవితాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యో జవాబు రావట్లేదు, అయ్యో నా ప్రార్థనకు ఆలస్యం అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని వెనుక దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితాల్లో. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. నీ జీవితం మారు మనసు అనుభవంలోకి నడిపింపబడి, నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి అనంటే నీ జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా సమర్పించి దేవుడి యొక్క విజయవంతమైన హస్తాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ
మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించి ఏ బిడ్డలైతే వాక్యం విన్నారో వారు రక్షణలోకి నడిపింపబడే విధంగా మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం ప్రభా మీకు మహిమార్థంగా ఉందని ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకున్నారో ప్రభా వారిని ఇంకా మీరు బలపరిచి ప్రభా వారు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ప్రభా అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడులాగున దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మీ జీవితాలు ఆయనకు మహిమ తెచ్చే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాము. మేము ఇది పట్టుకున్నాం. చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు ముగించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు
సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.